ఉన్నారని అందరితో పాటు భీష్ముడు కూడా గమనించాడు. ఆ లక్క ఇంట పెట్టి కాల్చినప్పుడు విదురుడి సహకారంతో వాళ్ళు ఏకచక్రపురానికి చేరడం క్షేమంగా, అక్కడ బకాసుర సంహారం చేయడం, ద్రౌపదిపురంలో ద్రౌపది స్వయంవరానికి వెళ్ళడం, స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని వివాహం చేసుకోవడం, అప్పుడు పాండవులు జీవించే ఉన్నారని లోకానికి తెలియడం జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులని వెనక్కి పిలవక తప్పలేదు. ఎందుకంటే తన దుర్మార్గం ఎక్కడ బయటపడుతుందో అని. ఆ సన్నివేశంలో పాండవులు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఉండిపోయారు. పాండవులకు అర్ధరాజ్యమే మిగిలింది. ఆ అర్ధరాజ్యాన్ని వాళ్ళు క్రమంగా పెంచుకున్నారు. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం చేసుకున్నారు. రాజసూయ యాగం చేశారు. ఆ రాజసూయ యాగ వైభవాన్ని చూసి కౌరవులకు కన్ను కుట్టింది. ఎలాగైనా పాండవుల సంపదను అపహరించాలి, పాండవులను అవహేళన చెయ్యాలి అనే కూడని ఆలోచన వచ్చింది. ఈ అన్ని సన్నివేశాల్లోనూ గమనిస్తూ భీష్ముడు మౌనంగానే ఉండిపోయాడు. రాజ్యాధికారం నాది కాదు, రాజ్యం వాళ్ళది కాబట్టి ఆ విషయాల్లో నేను జోక్యం కలగజేసుకోకూడదు అనుకున్నాడు.